ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఏదైతే రేషన్ కార్డుకు బదులుగా తెలంగాణ ప్రభుత్వం ఈ కాన్సెప్ట్ చేపట్టింది. మెయిన్ ఒకటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే, ఒకప్పుడు రాజశేఖర రెడ్డి వైట్ రేషన్ కార్డు తీసుకొచ్చి ఇది సర్వవ్యాధులకి ఒకటే నివారణ అని జెండా తెలుసుమాత ఎట్లాగో అన్ని రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, అన్నిటికీ అదే పెట్టుకొచ్చారు. దాన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి కేసీఆర్ టైంలో ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. ఆహార భద్రత కార్డులని సపరేట్గా, అంటే బియ్యం కార్డులు ఒకటి, అలాగే ఈ హెల్త్ది ఒకటి. ఇప్పుడు అలా కాకుండా మళ్ళీ రాజశేఖర రెడ్డి మోడలే, దానికి రేవంత్ ముద్ర ఫ్యామిలీ డిజిటల్ కార్డు. ఇప్పటిదాకా రేషన్ కార్డులో మగవాళ్ళని ఇంటి యజమానిగా పెట్టి మిగతాదంతా కూడా పెడతారు. ఇక్కడ కొంత సెంటిమెంట్ టెక్నిక్ కోసమని మహిళని ఇంటి యజమానిగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు పెడతారు. ఒకే కార్డులో రేషను, హెల్త్, ఇతర పథకాలు అన్నీ కూడా అందులోనే ఉంచుతారు. అంటే లైక్ ఇళ్ళు ఇతరత్ర ఉంటాయి కదా, ఇప్పుడు ఏ పథకాలు ఇస్తామన్నారు కదా, సూపర్ 6 లాంటిది, అవన్నీ కలిపి ఒకే చోట తెస్తారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అర్హులు నిర్ధారిస్తారు. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుగా పరిశీలిస్తామని చెప్పేసి ప్రకటించారు.